హలో అండి. ఇది సండే రోజు వ్లాగ్ మాట. అయితే ఐషి మా హస్బెండ్ ఇద్దరు వెళ్ళారు. ఫిష్ మార్కెట్‌కి వెళ్ళారు. అయితే నేనెప్పుడు ఫిష్ మార్కెట్‌కి తీసుకెళ్తే ఐషికి ఫిషెస్ చూపించేసి మోసం చేసేసి ప్రాన్స్ అయితే తీసుకొస్తాను. బట్ ఈసారి వెళ్ళింది వాళ్ళ నాన్న కదా! తప్పలేదు. ఫిష్ తీసుకొచ్చారు అండ్ ప్రాన్స్ కూడా తీసుకొచ్చారు. అదిగోండి చూపిస్తున్నారు 2 కవర్లు 2 తీసుకొచ్చానని చెప్పి. ఆయన ఆళ్ళ కూతురిని అయితే మోసం చేయలేరు నేను చేసినట్టు. అయితే ఫిష్ ఐషి తినేది ఒక ముక్క 2 ముక్కలు. దానికోసం స్పెషల్‌గా వండడము అంటే మేము తినమన్నమాట. అంటే ఇప్పుడు ఆ ఫిష్ ఒకటి ఫ్రైయే తప్ప తినము. దాంట్లోకి ఇప్పుడు సాంబార్ పెట్టాలి ఇబ్బంది. అదే చికెనో, మటనో లేదంటే ప్రాన్సో అనుకో కర్రీ వండేసుకొని పక్కన చారు పెట్టినా పొద్దునకి సాయంత్రానికి వచ్చేస్తది. అది తినే ఒక ముక్క కోసం యాక్చువల్‌గా నేను ఫిష్ అక్కి అసలు తినడు. నేను ఫిష్ ఏదో ఒక ముక్క తింటాను. మా హస్బెండ్, ఐషి అయితే తింటారన్నమాట బానే. సో, ఇప్పుడు అది అక్కి తినడు. మళ్ళా వాడి కోసం ఒకటి ఇలా ఇబ్బంది. అందరూ తినేదైతే బెటర్ కదా అని నా ఒపీనియన్. ఫిష్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిది కాదంటలేదు. బట్ వండడానికి ప్రాబ్లమ్ చెప్తున్నాను ఇది అని చెప్పి. అయితే ఫిష్ నేను కూడా ఫస్ట్‌లో ఏం తినేదాన్ని కాదు. సనత్ నగర్‌లో ఒక చోట మా హస్బెండ్ ఒకసారి తినిపించారు. నేను వీడియో కూడా ఒకసారి పోస్ట్ చేశాను 1, 2 టైమ్స్. చాలా బావుంటది అసల. ఎక్కడైనా ఫిషు ఇలా ఫ్రై చేస్తుంటే నీసు వాసన అదొక ఎగుటు స్మెల్ వస్తది కదా! అక్కడ అసల ఏం ఉండదన్నమాట. అసల ఫిష్‌కి కూడా ఏం మసాలా పెట్టినట్టు ఉండదు. ఓన్లీ ఉప్పు, కారం తప్ప ఏం తెలీదు. చాలా అంటే చాలా బావుంటది టేస్ట్. సో, ఎప్పుడు వీలు కుదిరినా సనత్ నగర్ అక్కడ తీసుకెళ్ళి సండే మ్యాక్సిమం హలీం ఒకటి అండ్ ఈ ఫిష్ ఒకటి అయితే కంపల్సరీ తింటాం. సో, అట్లానే తీసుకెళ్ళి దానికి ఒక్కదానికి ఫిష్ తినిపిస్తే అయిపోయాయి కదా! ఎందుకు తెస్తారో అదొక పెద్ద పని కింద ఉంటది కదా! ఇప్పుడు యాక్చువల్‌గా ఇప్పుడు రొయ్యలు తీసుకొచ్చారు. అక్కి అన్నాడు నాకు ఇలా ప్రాన్ బిర్యానీ కావాలన్నాడు. ఇప్పుడు ఆ రొయ్యలు నేను బిర్యానీ చేయాలి. తర్వాత మళ్ళా ఫిష్ ఏమో ఫ్రై చేసి ఏం చేయాలి దానికి మళ్ళీ సాంబార్ పెట్టాలి నైట్‌కి. వైట్ రైస్ ఇయన్నీ పెద్ద పని కదా! అదే ఒకటైతే అయిపోయాయి కదా అని నా ఉద్దేశం మాట. కానీ ఇంక అది అడుగుతుంది కదా! ఈసారికి ఎన్ని సార్లు అట్లా మోసం చేస్తావా అన్నారు. ఇంకా తెచ్చారు. ఇక్కడ అల్లం వెల్లుల్లి ఏంటంటే ఎప్పుడు నేను 1 వీక్‌కి 15 డేస్‌కి అలాగా కావాల్సింది మిక్సీ చేసి పెట్టుకుంటాను. బట్ లేదు కొంచెమే కదా! అని చెప్పేసి ఇంక నేను అలా దంచేసానమాట. ఇప్పుడు నేను బిర్యానీకి కావాల్సినవన్నీ పెట్టేసుకున్నాను. నేనొచ్చేసి బగారా రైస్ సెపరేట్‌గా కుక్ చేసి తర్వాత గ్రేవీ దానిపైన వేస్తాను కదా! ఫ్రై పీస్ అయితే ఫ్రై కింద ఐటెము చేస్తాను. తర్వాత కర్రీ కింద చేస్తాను 2 రకాలుగా. ఇప్పుడైతే రొయ్యలు నేనేం చేస్తానంటే కర్రీ కింద చేసి పైన వేస్తున్నాను. సో, బిర్యానీకి కావాల్సినయి అన్నీ పెట్టేసుకున్నాను అనమాట. కర్రీకి అండ్ ఇది చూపించిందైతే ఓన్లీ నేను బిర్యానీకే. ఈ పుదీనా, కొత్తిమీర అవి కూడా కడిగేసి చక్కగా పెట్టేసుకున్నాను. తర్వాత ఈ రొయ్యలు కూడాను నేను నీట్‌గా వాష్ చేసేసుకున్నాను. ఎప్పుడు నేను పసుపు, నిమ్మకాయ, ఉప్పు వేసి నీట్‌గా ఆటిల్ని నానబెట్టేసి బాగా కడిగేసి చేస్తాను. అందులో ఉన్న బ్యాక్టీరియా అన్నీ చనిపోతాయి. నీసు వాసన లేకుండా ఉంటది అని చెప్పేసి నిమ్మకాయ వేస్తానన్నమాట. సో, ఇప్పుడు ఇంక దీన్నేంటంటే బిర్యానీలో వండడానికి నేను మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇందులోకొచ్చేసి ఉప్పు, పసుపు, తర్వాత కారము, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, నిమ్మకాయ కలిపాను. ఇందులోనే మసాలా కూడా వేసేయొచ్చు. నేను వేయలేదు. ఎందుకంటే ఇంకా అప్పుడు నేను పౌడర్ చేసి పెట్టలేదు. రెడీగా లేదు. అందుకు వేయలేదు. తర్వాత నేను పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసేసి మొత్తం కలిపేసి మూత పెట్టి పెడతానమాట. ఇక్కడ కారం కొంచెమే వేసాను అనుకుంటారేమో. యాక్చువల్‌గా ఆ డబ్బాలో కారం అయిపోయింది. నేను ప్యాకెట్ కట్ చేసి వేయాలన్నమాట. అయితే ఇది ఆడిచ్చిన కారంలో ఏమవుద్దంటే వెల్లుల్లిపాయలు అవి వస్తాయి కదా! ఎల్లుల్లిపాయల తుక్కు అదంతా కూడా కింద ఉండిపోయి కారం రావట్లేదు స్పూన్‌కి. అందుకే నేను కొంచెం వేసేసి సరే వీడియో రన్నింగ్‌లో ఉంది కదా! తర్వాత వేద్దాము. మళ్ళీ ప్యాకెట్ కట్ చేసి ఇదంతా టైం పడుతది అని చెప్పేసి మళ్ళీ వీడియో ఆపి పెట్టడం ఎందుకు అని అక్కడితో అది ఆపేసి మిగతా ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను నేను. తర్వాత నేను కారం వేసాను. అది కూడా చూపిస్తాను. ఇది మొత్తం ఇలా మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటే మంచిగా పట్టి బావుంటదన్నమాట. నేను కరివేపాకు అయితే ఎయ్యను. ఎందుకో నాకు ఆ ఫ్లేవరు ఇట్లా బిర్యానీలోకి అది నాకు కొంచెం ఒక్కొక్కసారి నచ్చినట్టు అనిపిస్తది. ఒకసారి నచ్చినట్టు అనిపిస్తది. అందుగురించి నేనైతే కరివేపాకు అయితే వేయను. కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. పెరుగు నేను ఇప్పుడైతే ఇక్కడ కొంచెమే వేసాను. తర్వాత నేను కర్రీలో వేసానన్నమాట మళ్ళా. ఇప్పుడైతే ప్యాకెట్ ఇందాక కట్ చేసింది కొంచెమే ఉంటే అందాక అందుబాటులో ఉందని వేసేసాను. అసలు ఈరోజు మూడ్ ఎలా ఉంది అంటే సండే ఎప్పుడు నేను అలానే అనుకుంటాను. అబ్బా!
ఈరోజు రిలాక్స్డ్గా ఉండాలి అనుకుంటాను. కానీ సండేనే విపరీతమైన పని. ఆ రోజే స్పెషల్స్ తెస్తారు, వండాలి. తర్వాత ఏ పని తప్పదు కదా! ముందు అనుకుంటాను లేట్‌గా లెగాలి అనుకుంటాను. ఉత్తి రోజుల్లో ఐషి ఎక్కువసేపు పడుకుంటది స్కూల్ ఉన్నప్పుడు. సండే మాత్రం ఎర్లీగా లేచిపోతది. లెగిచి అమ్మ ఆకలి, ఆకలి అంటది. అది ఆకలి అన్నప్పుడు ఇంక కంపల్సరీ లెగిసి పాలివ్వాలి. అట్లా లేపేస్తది. నాకు బద్ధకంగా ఉంటది. మళ్ళా తర్వాత పిల్లల యూనిఫార్మ్స్ అవన్నీ ఎంత వాషింగ్ మిషన్ అయినా అవి వెయ్యాలి. తీసి మళ్ళా వాషింగ్ మిషన్‌లోంచి తీసి డాబా మీద ఆరేసేయాలి. తీసుకురావాలి. మడతలు పెట్టి లోపల పెట్టుకోవాలి. తర్వాత నేను సండే రోజునే మొత్తం దోస పిండి, ఇడ్లీ పిండి అలాంటివి నానబెట్టేసి ఆ రోజే మిక్సీ కొట్టుకుంటా అనమాట. అవే ఒక 4, 5 డేస్ వచ్చేసేలానా అట్లా ప్లాన్ చేస్తాను. నాకు సండే కంపల్సరీ ఆ పనులు స్కిప్ చేసేవి కావు. దానికి తోడు ఇంక ఈ పనులు కూడా అంటే రెస్ట్ తీసుకోవడానికి లేకుండా ఉంటది. అదీ కాక మళ్ళీ ఈ స్పెషల్స్ అన్నీ వండుకొని, ఆ గిన్నెలన్నీ తోముకొని, అన్నీ సర్దుకొని మళ్ళీ బయటికెళ్ళాలి పిల్లలతో. వీళ్ళకి దొరికేదే వారానికి ఒకసారి కదా! మమ్మల్ని బయటికి తీసుకెళ్ళరా అంటారు. సరే నాన్న మీరు వెళ్ళిరండి, నన్ను వదిలేయండి అని నేను చెప్తే, మా హస్బెండ్ అమ్మ రాకుండా ఎట్లానా అని ఒక మాట అంటారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటో తీసుకెళ్ళే ఓపిక లేక నా మీద వంక పెట్టడమో ఏమో తెలీదు గానీ, ఈ పిల్లలొచ్చి నన్ను పట్టుకుంటారు. సర్లే అని ఇంక మళ్ళా తప్పదు వెళ్ళాలి. నాకు సండే అంటే అసలు మిగతా రోజులే బెటరేమో పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయాక అనిపిస్తది సండే కన్నా. సండే వస్తుంటేనే భయమేస్తుంది ఈ మధ్య నిజంగా పనులకి. ఏం చేస్తాం, ఏం చేయలేం. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ అందరి ఇంట్లోనే ఇలానే ఉంటది. ఇది నా ఒక్కదాని బాధ అయితే కాదు నాకు తెలుసు. ఇంకొకటి ఏంటి అంటే సండే రోజున పిల్లలిద్దరూ ఉంటారేమో విపరీతమైన అల్లరి, గొడవ చేస్తారు. పోన్లే ఈయన ఉన్నారు కదా అని యాండి ఏం చేస్తున్నారు చూసుకోవచ్చు కదా అంటే, టీవీలో న్యూస్ మోగాలి, చేతిలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూడాలి. అసలు ఇన్‌స్టాగ్రామ్ కనిపెట్టినోడి మీద నాకు కోపం వచ్చేస్తూ ఉంటది మామూలుగా కాదు. మరి అంత అడిక్ట్ అయిపోతే ఎట్లానా? ఇక మనం ఏం చెప్పినా వినపడవు మాట. అసలు చెవుల్లో ఏదో సీసం పోసుకున్నట్టు మాట్లాడకుండా ఊరుకుంటారు. అప్పుడు అనిపిస్తది భలే కోపమొస్తది. ఇంకా పిల్లలు మాత్రం ఇంక తిడుతున్నానని చెప్పి పాపం ఐజీ అయితే చిన్న చిన్న పనులు ఏదో ఒకటి చేస్తూనే ఉంటది. నిజంగా ఆడపిల్ల కదా చెప్పక్కర్లేదు. అక్కయ్యకైతే ఇది చేయి, అది చేయి అని చెప్తే చేస్తాడనమాట. అలా మనం ఏమీ చెప్పకుండా ఎంగేజ్ చేయకుండా పనుల్లో అలా పెట్టామా, ఇక ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు. ఆ ఫైటింగ్ మామూలుగా అయితే ఉండదు. పిచ్చి లేపుద్దన్నమాట. అదండి రోజు అందరిళ్ళలో ఉండేదే. బట్ నాకేంటంటే ఏదో మీకు చెప్పుకుంటే కొంచెం తీరద్దని అంతే. మీ ఇంట్లో ఎలా ఉంటది? తర్వాత మీరు ఈరోజు సండే ఏం స్పెషల్స్ చేసుకున్నారన్నది కూడా నాతో షేర్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అయితే కాదు కదండీ! ఇలా ధనుర్మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా! సో, మళ్ళా సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇంకా ముహూర్తాలు కదా! మాఘమాసంలోనే. అందు గురించి కొంచెం ఏమన్నా గోల్డ్ అయినా రేట్ తగ్గుద్దంటారా? ఏమో బీభత్సంగా అయితే పెరుగుతుంది కదా! గోల్డ్ రేటు మామూలుగా అయితే లేదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకొని వేసుకున్నదే చాలా టేస్టీగా ఉంటుంది నిజం మాట్లాడాలంటే. ఎక్కువ స్టోరేజ్ చేయొద్దు 15 డేస్‌కి అంతా కూడా వేస్ట్. 1 వీక్ వరకైతే ఓకే. నాకు తెలిసి ఆ 1 వీక్, 15 డేస్ స్టోరేజ్ పెట్టిన దానికన్నా ఫ్రెష్‌గా చేసుకున్న దాన్ని టేస్ట్, ఆ ఫ్లేవరే బావుంటుంది. నేను గమనించింది ఏంటి అంటే నాకు అట్లానే అనిపిస్తుంది. సో, నేను అందుకని మ్యాక్సిమం వీలైనప్పుడల్లా ఇలాగ తక్కువదే అయితే దంచేసుకుంటున్నాను మిక్సీ చేయడం కన్నా కూడాను. ఇంకా మసాలా పౌడర్ అంటారా, నేను 1 వీక్‌కి, 15 డేస్‌కి అయితే మాత్రం అది మిక్సీ చేసేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే కొంచెం కొంచెం అదేమో మిక్సీలో కూడా ఒక కూరకు కావాల్సింది నలగదు. అట్లా అని దాన్ని దంచలేము కూడా కదా! సో, నేను అట్లా అయితే చేసుకుంటాను దాన్ని మాత్రం. ఇక్కడ బిర్యానీకి కావాల్సినవి ముందైతే స్పైసెస్ అవన్నీ వేపేసుకుని తర్వాత ఏంలా జస్ట్ నేను ఇలాగా కడిగి పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ 1 అవర్ ముందే నానబెట్టేసి. అదైతే వాటర్ తీసైతే వేసేస్తున్నాను అంతే. ఎప్పుడు నేను చేసే టైపే. కాకపోతే ఇది కొంచెం గ్రేవీ మాట ఫ్రై కాకుండా అంతే. అంతకుమించి ఏమి డిఫరెన్స్ అయితే ఏం లేదు. నార్మల్‌గానే. ఇంకా నేను ఇక్కడ బిర్యానీ అదిని వాటర్ అది పోసుకొని ఇంక మూత పెట్టేస్తే ఒక పక్కన అది అవుతా ఉంటది. తర్వాత ఇటు పక్కనేమో నేను కర్రీకి ఇంకా ప్రిపేర్ చేసుకుంటా అనమాట. సండే హాలిడేనే తట్టుకోలేకపోతున్నామంటే ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది కదా! సో, క్రిస్మస్‌కి 25థ్‌కి హాలిడే అంటే 26థ్‌కి వచ్చేసి బాక్సింగ్ డే అని 2 డేస్ హాలిడేస్ వచ్చింది. ఈ 2 డేస్ ఇల్లు పీకి పందిరేస్తారు వీళ్ళు. ఓన్లీ హస్బెండ్‌కి ఏమన్నా హాలిడే ఉంటే ఏదైనా ట్రిప్ ప్లాన్ చేసి ఎక్కడికన్నా బయటికెళ్ళిపోతే కొంచెం బావుంటది. వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకొని ఉండాలంటే మామూలు పిచ్చి లేపరు. నాకు తెలిసి అక్కీకైతే 26న హాలిడే ఉంటదో, ఉండదో. ఐషీకైతే మాత్రం కంపల్సరీ ఉంటది. అయినా ఈ ఇయర్ గవర్నమెంట్ 24థ్, 25థ్ ఇచ్చినట్టు తెలిసింది. మరి ఏమవుతుందో తెలుస్తది.
ట్యూస్డేకి హాలిడే ఉందో లేదో మరి కన్ఫర్మేషన్ అయితే ఇంకా రాలేదు, నాకైతే తెలీదు. మీ పిల్లల స్కూల్స్కి అయితే హాలిడేస్ ఎలా ఇచ్చారో అన్నది చెప్పండి. తర్వాత ఇందాక మాఘమాసంలో ముహూర్తాల గురించి మాట్లాడుకున్నాం కదా. మాఘ పౌర్ణమికి వీరభద్రస్వామి కళ్యాణం జరుగుద్ది మా ఊర్లో. నేను వీడియోస్ 2 years నుంచి కూడా పోస్ట్ చేస్తున్నాను. అయితే చాలా బాగుంటుంది. మా ఊరికి ఒక పెద్ద పండగే, అదని చాలాసార్లు చెప్పాను. ఓల్డ్ టెంపుల్, 800 years ఓల్డ్ టెంపుల్. నాగేంద్ర స్వామి కాపలా ఉంటారన్నమాట వీరభద్రస్వామికి. శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళందరూ వచ్చి అక్కడ పూజలు చేసిన టెంపుల్ అన్నమాట వీరభద్రస్వామి టెంపుల్. చాలా ఫేమస్ టెంపుల్. భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్ అన్నమాట. అయితే మాఘ పౌర్ణమికి కళ్యాణం జరుగుద్ది. సో ఈ ఇయర్ ఆ రోజునే కళ్యాణానికి ముందే గండదీపాలు అవన్నీ ఉంటాయన్నమాట. అది ఈ సంవత్సరం వచ్చేసి February 11th వచ్చింది. సో చాలా బాగా జరుగుద్ది. మరి ఈ సంవత్సరం కుదురుద్దో లేదో నాకు చూడాలి నేను. నాకు మాఘమాసం వచ్చింది ఫిబ్రవరి నెల అంటే చాలు, చిన్నప్పటి నుంచి అదొక సరదా. ఏంటి అంటే ఇలా చెప్పాను కదా, తీర్థం అది ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. 7 days, ఇప్పుడైతే 9 daysకి అలా పెంచేశారు. మా చిన్నప్పుడు 5 days 7 days ఉండేదన్నమాట. అదొక పిల్లలకి ఎంజాయ్మెంట్ కదా ఆ రోజుల్లో. ఇప్పుడంటే ఎక్కడికక్కడ ఎగ్జిబిషన్స్ వచ్చేసి అంత అనిపించట్లేదు, కానీ చిన్నప్పుడు రోజుల్లో అవి బాగుండేవి. సో అప్పుడు అంతకుముందు ఈ కళ్యాణానికి ముందు అంతా వీరభద్రస్వామికి పొలాలు ఉంటాయన్నమాట. ఏంటంటారు, దేవస్థానం భూములు ఉంటాయి. ఆ భూముల్లో పంట అంతా వేసేవాళ్ళు. పొగాకని, జొన్నని అవన్నీ వేసి పెట్టేవాళ్ళు అన్నమాట. అది వేసినప్పుడు ఏంటంటే మేము ఆ రూట్లోనే మేము స్కూల్కి వెళ్ళాలి, హై స్కూల్కి. సో ఈ పంట వేసినప్పుడు ఏం చేస్తా అంటే, ఈ కళ్యాణం టైంకి పంట అయిపోతుందిలే, కళ్యాణానికి ముందు పంట అవ్వదు కదా, ఆ టైంలో తిరగేసుకుని వెళ్ళాలన్నమాట. పంట చుట్టూతా ఫెన్సింగ్ అది వేసేస్తారు, అవి ఇలా తిరగేసుకుని వెళ్ళేటోళ్ళము. ఆ పంట అయిపోయాక, కళ్యాణానికి ముందే పంట అయిపోతుంది, అప్పుడు డైరెక్ట్ గుడి ముందు నుంచి వెళ్ళిపోవచ్చు అన్నమాట. చిన్నప్పుడు అనిపించేది, ఈ చుట్టూ తిరిగేసుకెళ్ళేప్పటికి దూరం అయిపోతుంది స్కూల్కి అనుకునే వాళ్ళము. పంట అది అయిపోయాక ఈ తీర్థం ఆ టైంలో మొత్తం పొగాకు అవన్నీ పీకేసేవాళ్ళు పంట అయిపోయాక. అప్పుడు క్రాస్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట, షార్ట్ కట్ అయిపోతుంది రోడ్. అవన్నీ చిన్నప్పుడు మెమరీస్. ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాము, అవన్నీ గుర్తొస్తుంటే అనిపిస్తుంది. అట్లా రోడ్లో సైకిల్ తొక్కుని అట్లా వెళ్ళేవాళ్ళము ఫ్రెండ్స్ అని. ఇప్పటికీ మా ఫ్రెండ్స్ మేమందరం కూడా వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాము. అట్లా నడుచుకుంటూ కూడా ఆ పొలాల్లోంచి వెళ్ళేవాళ్ళం కదా స్కూల్కి, అది ఇది అని చెప్పేసి. అవును, ఇంతకీ న్యూ ఇయర్కి ఏం ప్లానింగ్ చేసుకుంటున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు? మేమైతే ఫ్రెండ్స్ బాగా ప్లాన్ చేసాము, బట్ అనుకోకుండా మాకు ఒక ఫంక్షన్ వచ్చింది. సో ఇంకా ఆ ఫంక్షన్ హడావిడిలో ఉన్నాం. న్యూ ఇయర్ రోజునే మాకు ఫంక్షన్ తగిలింది అన్నమాట. ఇంకో విషయం చెప్పాలి, ఏంటి అంటే చాలామంది ఇలా వీక్లో 3 times అట్లా ఎన్వి తింటున్నారు కదా. అట్లా వద్దు, అవాయిడ్ చేయండి. వీక్కి 1 time చాలు. ఎందుకంటే ఇప్పుడు అంతా కల్తీ ఫుడ్డే కదా. చికెన్కి కూడా ఇంజెక్షన్స్ చేసి ఆ చిన్న కోడిపిల్లని 60 daysలో అంత పెద్దది చేసి, అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి పిల్లలు ఆడపిల్లలు ఏంటంటే చికెన్ అవి పెట్టడం గురించి, ఇదివరకు రోజుల్లో 13 years వచ్చే వరకు మెచ్యూర్ అయ్యేవాళ్ళు కాదు. ఇప్పుడు 11-12కే అవుతున్నారంటే ఇప్పుడు మరీ వింత ఏంటంటే 9కి 10 yearsకి కూడా అవుతున్నారు కదా. చాలా ఇబ్బంది పడతారు చిన్నపిల్లలు కదా. సో ఇప్పుడు బయట పిల్లలకి ఫుడ్ కూడాను బయట పెట్టడం కన్నా మ్యాక్సిమం మదరే వండి పెట్టడం చాలా బెటరు. మనం ఎలాగ కల్తీలను ఆపలేము, బట్ మనం కుక్ చేసినవి బయట వాటి కన్నా కొంచెం బెటర్ కదా. ఇంకొకటి ఏంటంటే ఈ ఎన్వి ఐటమ్స్ అన్నది కొంచెం తగ్గించడం మంచిది. దాని బదులు సోయా కానీ అట్లాంటి ఎన్వి ప్లేస్లో అట్లాంటివి చేసుకోండి, అంతేగాని ఇదైతే వద్దు. ఎందుకంటే అంతా కొంచెం హార్మోన్స్తో ఇంజెక్షన్స్తో వాటిని ఇచ్చేసినాయి కాబట్టి పిల్లలకి ఇబ్బంది అవుతుంది. అందు గురించి చెప్తున్నాను, చిన్న ఇన్ఫర్మేషన్ అంతే. ఇంకొకటి వచ్చేసి మన బాడీకి ఎప్పుడు ఒక్కటే ఫుడ్ పెట్టకూడదు, ఒక్కటే రకమైన ఆయిల్ అది పెట్టకూడదు. ఐషి వాటర్ బాటిల్ చూడండి, దానికి అందకపోయినా ప్యూరిఫైయర్లో చైర్ వేసుకుని వాటర్ బాటిల్లో నీళ్లు పడుతుంది. ఆడపిల్లకి అంతే, ఏం చెప్పక్కర్లేదు. విసుక్కుంటున్నాను, అల్లరి చేస్తున్నారు అన్నానని గబగబా వచ్చేసి నీళ్ళు పట్టేస్తుంది. భోజనం రెడీ అయిపోతుంది కదా, వాటర్ పడుతుంది బాటిల్లో. ఆడపిల్లకి ఏం చెప్పక్కర్లేదు, మగపిల్లడికి అయితే చెప్పాలి.
ఇందాక టాపిక్ మధ్యలో ఆపాను కదా, ఎప్పుడు ఒకటే ఫుడ్ బాడీకి అలవాటు చేయకూడదని. లైక్ ఇప్పుడు ఆయిల్ ఉందనుకోండి, ఒక్కటే ఆయిల్ వాడకూడదు. అంటే ఒకసారి సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే ఇంకోసారి వేరుశనగ నూనె, పప్పు నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, అట్లా ఆయిల్స్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఒక్కటే బాడీకి ఎప్పుడూ అలవాటు చేయకూడదు. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకే రకమైన ఫుడ్ బాడీకి ఇవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది అన్నమాట. నాకు మంత్లీ 2 ఆయిల్ ప్యాకెట్స్ పడతాయి. నేను ఒకటేమో సన్ఫ్లవర్ ఆయిల్ వాడితే, ఒకటి రైస్ బ్రాండ్ వాడతాను అనమాట. అంతేగాని పప్పు నూనె అవన్నీ మాత్రం పచ్చళ్ళలోకే కానీ ఇంట్లోకి కర్రీస్లోకి అయితే వాడను, చెప్తున్నాను జస్ట్ మామూలుగా. పప్పు నూనెతో కర్రీస్ అవి చాలా టేస్టీగా ఉంటాయి. బట్ వీళ్ళకి అలవాట్లేదు, మా హస్బెండ్ తినరు కాబట్టి నేను వాడట్లేదు. కానీ చాలా బాగుంటుంది దాంతో. బాలింతగా ఉన్నప్పుడు కూడా పప్పు నూనెతోనే వండి పెడతారు కదా. వేరుశనగ నూనెతో కర్రీస్ అంటే ఏమో నేను ఎప్పుడూ తినలేదు, జస్ట్ పచ్చళ్ళకి వాటికి వాడడమే తప్ప తెలియదు అన్నమాట. మొత్తానికైతే మా ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా తినడం ఒకటే మిగిలింది. అయితే ఫిష్ కూడా తీసుకొచ్చారని చెప్పాను కదా, దీన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుని ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఈవినింగ్ సాంబార్ కాసిన వైట్ రైస్ పెట్టుకుని ఇది ఫ్రై నంచుకుని తినేసేలాగమాట డిన్నర్కి ప్లానింగ్. ఇప్పుడు వచ్చేసి లంచ్లోకి వచ్చి ప్రాన్స్ బిర్యానీతోనే ఇంక మేము కానిచ్చేసాము. తినేసి బయటికి వెళ్ళేసి వచ్చేసాక ఈ ఫ్రిడ్జ్లోది తీసేసి మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా మధ్యాహ్నం, అది తీసి నేను ఇలా ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ సాంబారు రైస్ అయితే అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఈ సాంబార్లోకి ఫిష్ ఫ్రై నంచుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. డిన్నర్ కంప్లీట్ చేసేసి మళ్ళీ ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకుని దెగత్లానికి వెళ్ళామన్నమాట. 8 o'clockకి అట్లాగా దెగత్లానికి వెళ్ళాము. ఏం లేదు, సండే రోజు తప్ప పిల్లలకి ఆడుకోవడానికి ఎక్కడికి బయటకు వెళ్తాకు ఉండలేదు కదా. వీళ్ళు వీక్ అంతా చదువులకి వాటికి స్కూల్కి వెళ్ళి రావడం ఇక్కడే అయిపోతుంది. వీళ్ళకి ఏంటంటే ఎంజాయ్ చేయడానికి ఉండాలి అన్నట్టు. పడిందా అందులో? ఇక్కడికి వచ్చిన వీళ్ళ గొడవ తప్పలేదు. ఐషికేమో ఆడడం రాదు, ఆడేవాళ్ళని ఆడనివ్వదు. అక్కి ఏమో ఆడుతుంటే మధ్యలో దూరుతుంది అంటాడు. ఇప్పుడు టెన్షన్ ఏంటి అంటే మధ్యలో దూరి దానికి ఎక్కడ దెబ్బ తగులుద్దో అని భయం అన్నమాట. సో కాసేపు ఐషి నేనేమో షటిల్ ఆడుకుని వీళ్ళిద్దరిని ఇక్కడ బాస్కెట్బాల్ ఆడుకొని ఇచ్చానమాట. ఒక చోట స్టిక్ అయ్యేలా ఉండదు. మళ్ళీ డాడీ అన్న ఆడుకుంటున్నా నేను అక్కడికి వెళ్తానంటది, మధ్యలో దూరుద్ది, ఆఖరికి దెబ్బ తగిలింది, ఏడిచింది కూడాను. నన్ను పగల One, two, three, go. ఆట మధ్యలో దొరుకుతుంది అంతే. దెబ్బ తగిలించుకున్నాం, ఓదార్చడం అన్నీ అయిపోయాయి. అయితే నేను నవ్వానని నన్ను ఏం చేయలేక వాళ్ళ నాన్న అయితే కొట్టింది. మొత్తానికి మా సండే అయితే ఇట్లా గడిచిందండి. ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయి తర్వాత నెక్స్ట్ డేకి కావాల్సిన టిఫిన్లో కావాల్సిన అల్లా పచ్చడి అది కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. అంతా వర్క్ అంతా కంప్లీట్ చేసి ఇంకైతే పడుకున్నాను. అదండి, నెక్స్ట్ వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ మీ రమ్య. టేక్ కేర్, బాయ్ బాయ్.